విజయవాడ టు హైదరాబాద్ హైవే మీద మీరు ఒక 60 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు సింపుల్ గా మీ మోడ్ ఆఫ్ డ్రైవింగ్ ని ఆన్ రోడ్ నుంచి ఆన్ ఎయిర్ కి షిఫ్ట్ చేసి మీ కార్ ని గాల్లో డ్రైవ్ చేయగలిగే ఆప్షన్ ఉంటే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? నార్త్ అమెరికా అండ్ యూరోప్ కి చెందిన ఆటోమేటివ్ కంపెనీ దాదాపుగా 7 ఫ్లయింగ్ కార్ మోడల్స్ ని రివ్యూ కోసం సబ్మిట్ చేశారు. అయితే ఈ ఫ్లయింగ్ కార్స్ మన డే టు డే ఆపరేషన్ లోకి రావాలంటే చాలా హర్డల్స్ ని దాటాల్సి ఉంటుంది. అందులో మొదటిది మోడ్ ఆఫ్ టేక్ ఆఫ్. ఏ ఫ్లయింగ్ కార్స్ అయితే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ని స్మూత్ గా చేయగలవో వాటికి మాత్రమే ఫ్యూచర్ లో పర్సనల్ యూసేజ్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హారిజాంటల్ టేక్ ఆఫ్ లో ఒక సర్టెన్ స్పీడ్ ని మెయింటైన్ చేసి టేక్ ఆఫ్ అయిన తర్వాత వింగ్స్ యొక్క షేప్ ని కార్ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకుని ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక పైలట్ కి ఉండాల్సిన స్కిల్ మనలో ఉండాల్సి ఉంటుంది. రెండోది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. మన రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ కంట్రోల్ కన్నా 10 రెట్లు ఎఫిషియెంట్ గా ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ని ఇంజనీర్స్ అండ్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కలిసి ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిది మోడ్ ఆఫ్ ఫ్యూయల్. భూమి యొక్క ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఏ ఫ్లయింగ్ కార్ కంపెనీస్ అయితే ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ ని కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని మోడ్ ఆఫ్ ఫ్యూయల్ గా ఎనేబుల్ చేయగలుగుతాయో వాటికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.